ఇక్కడ జస్ట్ నేకారం దోశ మనకి 50 రూపీస్‌కి ఇస్తున్నారనమాట. మన క్వాంటిటీ పరంగా ఏమి తగ్గరు. చూడండి వీళ్ళ గత 40 సంవత్సరాల చేత వీళ్ళైతే రన్ చేస్తున్నారనమాట. వీళ్ళ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 నుంచి 11 దాకా అయితే ఉంటారు. మళ్ళీ సాయంత్రం కూడా ఉంటుంది. సాయంత్రం కూడా మనకి 4 నుంచి మనకి 10 వరకు అయితే ఉంటారు. క్రౌడ్ ఉంటుంది. విపరీతంగా ఉంటుంది అన్నమాట క్రౌడ్. ఇక్కడ ఒక నేకారం దోశ కాస్ట్ వచ్చి మనకి 50 రూపీస్ అయితే పడుతుందనమాట. చూడండి ఫస్ట్ అయితే దోశ పోసి దాని మీద కారం అయితే వేస్తాడు. తర్వాత నెయ్యి వేస్తాడనమాట. మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ నెయ్యి వేస్తాడు. ఏం తగ్గరనమాట. చూడండి మన ఆ నెయ్యికారం దోశలోకి మనకి గెట్ చట్నీ వేస్తాడు. ఈ చట్నీ గెట్ చట్నీ ఒకటే కాదు, ఇంకా చాలా రకాల చట్నీస్ ఉన్నాయన్నమాట. అల్లం చట్నీ ఉంది, గెట్ చట్నీ ఉంది, మా ఎర్రగారం ఉంది, కారప్పొడి కూడా ఉంది. క్రౌడ్ చిన్నగా ఉండదు అనమాట. జనాభా విపరీతం కూడా. బయట సందు ఉండదు, లోపల కూడా సందు ఉండదు. టేస్ట్ కూడా అట్టే ఉంటుంది. టేస్ట్ కూడా సరిగ్గా ఉంటుంది. చూడు నేనైతే నేను నెయ్యికారం దోశ చెప్పాను కదా, అట్లా గెట్ చట్నీ వేసుకున్నాను అనమాట. నేనే టేస్ట్ చేసా. టేస్ట్ సరిగ్గా ఉండి చాలా బాగా నచ్చింది నాకైతే. దీంతో పాటు మళ్ళీ నేను ఊతప్పం కూడా చెప్పాను అనమాట. ఊతప్పం కాస్ట్ కూడా 50 రూపీస్. చూడండి దాంట్లో కూడా గెట్ చట్నీ వేసుకొని టేస్ట్ చేశాను. చూడండి సైజు పరంగా సైజు కూడా పెద్ద సైజే అనమాట. ఈ సైజ్ అయితే కొంచెం లావుగా మందంగా ఉంది. ఈ ఊతప్పం కూడా టేస్ట్ చేస్తే టేస్ట్ చాలా బాగుంది. వీళ్ళ ప్రైజెస్ అయితే ఇవి అనమాట. చూడండి ఇవన్నీ వాళ్ళ ప్రైస్ అరుణ ఫాస్ట్ ఫుడ్స్ మొత్తం ప్రైస్ అయితే ఇవి. ఇది లొకేషన్ పరంగా అడ్రస్ పరంగా వస్తే మనకి నెల్లూరు సోనాస్పేట ఉంది కదా, సోనాస్పేట పద్మావతి కోకోనట్ ట్రేస్ ఆపోజిట్ లో ఉంటుంది అరుణ్ టిఫిన్స్ అని. సరే మా పోయేస్తే మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ.